అని అసలేం జరిగిందంటే ఏం జరిగిందో నాకు తెలుసు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. వెళ్ళి లగేజ్ తెచ్చుకో, బయలుదేరదాం. యమజ, నీ లగేజ్ కూడా తీసుకురా, బయలుదేరదాం. యమజెందుకన్నీ? యమజన్ చూస్తే పెద్దమ్మ ఫీల్ అవుతుందేమో. అవన్నీ నేను చూసుకుంటాను. యమజ, ముందు మీరు రండి. అత్తయ్య, కాకమ్మ చెప్పేది నిజమే. అమ్మమ్మ దృష్టిలో నేను చెడ్డదాన్ని. అక్కడికొచ్చి ఆవిడ మనసుని బాధ పెట్టడం ఎందుకు? నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. యమజ, నువ్వసలే ఒట్టి మనిషి కూడా కాదు. నేనిక్కడ ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేను. అనే, తను ఒంటరిగా ఎందుకుంటుంది? తన తల్లిగాని తల్లి ఆలుందిగా, తను చూసుకుంటుందిలే. అలా ఎంత మాత్రం చూసుకుంటుందో నాకు బాగా తెలుసు. అలా నమ్మి యమజాని ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేను. యమజ, నువ్వు వెళ్ళి తీసుకునిరా. అది కాదత్తయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి. నేనేం వినను. అత్తయ్యగా చెప్తున్నాను, వెళ్ళి లగేజ్ తెచ్చుకో. అలాగే అత్తయ్య. అలా నీకు ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వు వెళ్ళు. కాకి, ఏంటి నీ డౌటు? వస్తానన్న వాళ్ళని నువ్వు వద్దంటున్నావు, రానన్న వాళ్ళని నువ్వు బతిమలాడుతున్నావు. అది కాదన్నీ, అసలే పెద్దమ్మ పరిస్థితి బాలేదు. ఇప్పుడు యమజన్ చూస్తే తను కోప్పడుతుంది. అనవసరంగా పెద్దమ్మ ఆరోగ్యాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతావేమో. అత్తయ్యకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలుసు. ఆ విషయం నేను చూసుకుంటాను. యమజ, పద. అమ్మయ్య, కావేరి వచ్చేసింది. యమజ, కావేరి పని అయిపోయింది. ఇప్పుడు భువన రానివ్వదు కదా? అస్సలు రానంది కదా, ఎందుకొచ్చింది? మధ్యలో ఏం జరుగుంటుంది? అమ్మమ్మా, నేనొస్తున్నాను. నిజంగానా కావేరి? నువ్వు వస్తావని పొయ్యే ప్రాణాన్ని ఆపుకుని కూర్చున్నానమ్మా. నీకేం కాదమ్మమ్మా, అక్కడికొచ్చి నేను చూసుకుంటాను కదా. నువ్వు ధైర్యంగా ఉండు. సరేనమ్మా. కావేరి పండు, వచ్చేసావా? రా రా. రానన్న వాళ్ళు ఎందుకొచ్చారో కనుక్కో. కాకమ్మా, నేను ఇంటి కోడలుగా శివపురానికి రావడం లేదు. అమ్మమ్మని రక్షించుకోవడానికి వస్తున్నాను. అమ్మమ్మ కోసమే ఆయన భార్యగా నటించడానికి ఒప్పుకుంటున్నాను. కావేరి, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? చూడు, నువ్వు నటించడానికి రానక్కర్లేదు. నువ్వు వచ్చినా రాకపోయినా మా నానమ్మని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. అవును కాకి, తను రావాల్సిన అవసరమూ లేదు, నటించాల్సిన పని లేదు. వెళ్ళిపోమ్మను. అన్నీ ఇదంతా ఎందుకు?
తను వస్తానని చెప్తోంది కదా. ఇది పంతానికి పోయే పరిస్థితి కాదు. అది కాదా అంటే తనేమంటుందో విన్నావు కదా. మా నాని కోసం త్యాగం చేస్తున్నట్టు మాట్లాడుతుంది. అర్జున్ బాబు, అసలే పెద్దమ్మ ఆరోగ్యం బాలేదు. అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది కాకి? ఆవిడ గారు ఏం మాట్లాడినా ఊరుకోవాలా? మాటలు పడితే ఆవిడని తీసుకుని వెళ్ళాలా? మా అత్తయ్య ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. మా మీద అభిమానం లేని వాళ్లతో మేం ట్రావెల్ చేయలేం. ఆవిడ చెప్పినట్టల్లా ఆడ్డానికి మేం సిద్ధంగా లేము. పదరా వెళదాం. అన్నీ నీకు దండం పెడతా ఆగన్ని. అర్థం చేసుకో అన్ని. ఇప్పుడు పెద్దమ్మ ఆరోగ్యం మనకు ముఖ్యం. ఇంకెంత, ఒక 2 రోజులే కదా. పెద్దమ్మ ఆరోగ్యం బాగవ్వగానే మీ దారి మీది, కావేరి దారి కావేరిది. కాకి, నీకు రావాలనిపిస్తే రా, ఇష్టం లేదనుకో ఆగిపో. అర్జున్, రా వెళ్దాం. ఆగన్ని. పెద్దమ్మకి ఏదైనా జరగనంది జరిగితే అప్పుడు జీవితాంతం బాధపడుతూ కూర్చుంటారా? బతుకున్నప్పుడు ఆవిడ కోరిక తీర్చలేకపోతే ఎలా అన్ని? తర్వాత ఎన్ని చేసినా ఆవిడకు తెలుస్తుందా? ఆవిడ కోరిక తీర్చలేకపోయావని మనం జీవితాంతం బాధపడదామా? కాకి చూసావా, అత్తయ్యని బావని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తుంది. అవునేమజా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం జరుగుతుందో చూద్దాం. అన్నీ నా మాట వినండి. మనకి పెద్దమ్మ ఆరోగ్యం ముఖ్యం. కావేరి, వెళ్దామని డిసైడ్ అయి వచ్చావు కదా. అర్జున్ బాబు వాళ్ళతో కలిసిరా. కాకమ్మా, నేను నటించడానికి వచ్చాను. వాళ్లతో కలిసి ఆయన పక్కన భార్యగా కూర్చోడానికి రాలేదు. వాళ్ళని ఈ కారులో రమ్మనండి. నేను ఆ కారులో వస్తా. యమజా, నువ్వు అర్జున్ పక్కనే కూర్చో. నాన్నా, బండితి. పదండి. పదండి.